4.5 కోట్ల తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా జయ జయ తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. నిన్నటి 10 సంవత్సరాల కాలములో ఆవిష్కరించిన అమ్మ బొమ్మ దేవతకు ప్రతిరూపమైతే అది గుళ్ళల్లో పెట్టుకోవడానికి ఈ అమ్మ తెలంగాణ 4.5 కోట్ల ప్రజల ప్రతిరూపకంగా తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకునే అమ్మగా, అమ్మకు తెలంగాణ అమ్మకు శరణాగతి శరణాగతి శరణాగతి. జై తెలంగాణ. తెలంగాణలో అండి ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు మీరున్నారు, మనోళ్ళందరూ ఇట్లా తెలంగాణలో ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రంకి ఒక గుర్తింపు కోసం ఒక ఫోటో పెడుతున్నారు ఆడ తెలంగాణ రాష్ట్రం మొత్తానికి. మనోళ్ళు ఆ 2 ఫోటోల్లో ఏ విధంగా ఉంటారు? తెలంగాణ మహిళలు మన ఆడవాళ్ళు ఉంటారు కదా, మనోళ్ళు ఎట్లుంటారు ఆ రెండిట్లో? అంటే అట్లా నగటంగా అట్లుంటారా ఎట్లుంటారా? మనోళ్ళు ఎట్లుంటారు? ఏదమ్మా ఒకసారి చూపెట్టండి. ఆ ఫోటో తెలంగాణ లెక్కుందా? మళ్ళీ ఒకసారి చూపెట్టండి. ఎట్లా పల్లుల వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది ఎట్లుంటారు అసలు సాంప్రదాయంగా? ఇప్పుడు ఏదైతే బెటర్ ఆ రెండిట్లో ఎక్కువ మంది మనం ఎట్లా ఉంటాం అనేది కావాలి కదమ్మా. మన సాంప్రదాయం ప్రకారం ఇప్పుడు ఎవరు ఉంటున్నారు ఉన్నా లేకపోయినా ఇప్పుడు మనం ఒక రాష్ట్రానికి మనం పెడుతున్నాం కదా ఒక ఫోటో, ఏదైతే బాగుంటుంది మంచిగా? సాంప్రదాయం ఉట్టిపడవద్దాట్రా? అసలు అయితే సాంప్రదాయం ప్రకారం బాగుండేది, కానీ అమ్మవారిని ఇష్టపడతాం కాబట్టి విధంగా ఇది సాంప్రదాయ ప్రకారం ఎక్కువ మన ప్రజల్లో అనేది చూస్తే అదే అంటారా, కుడి చేతి వైపు అంటారా? దేవుడు అట్లా దేవత లెక్క చూడాలంటే ఎట్లా అంటారా? మరి మన తెలంగాణ రాష్ట్రంలో అట్లా అంతంత నగలేసుకొని అట్లా ఉంటారా ప్రజలు? అసలు ఇట్లా ఇప్పుడు దేవత లెక్క అట్లా ఉంటారా ప్రజలు? ఉంటారా? మరి అటువంటి అప్పుడు ఎక్కువ మనం ఎలా ఉంటామో సాంప్రదాయంగా ఉండే ఫోటో పెట్టుకుంటేనే బాగుంటుందా సహజంగా? అంతేనండి. మిమ్మల్ని ఏం బలవంతం పెట్టి చెప్పేట్లేగా మేము. ఓకే. తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఇది, తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఎలా ఉంటారు ఆ 2 ఫోటోల్లో చూపెట్టండి. మీకు ఒకసారి చూడండి. ఇప్పుడు అట్లా నగలు అవన్నీ పెట్టుకొని ఆ విధంగా ఉంటారా మన సాంప్రదాయంగా? అసలు ఈ విధంగా ఉంటారా ఎక్కువ మంది జనాలు? ఎట్లా ఏదండి? ఏది పచ్చ కుడి చేతి వైపు ఫోటో లెక్క ఉంటారా? ఏదైతే బాగుంటుంది తెలంగాణ రాష్ట్రానికి ఆ రెండిట్లో? ఎక్కువ మంది ఎట్లా ఉంటారో అసలు మన సాంప్రదాయాలు ఎట్లుంటాయి అనేది ఏది కుడి చేతి వైపు అంటారా? సాంప్రదాయం అదే తెలంగాణ సాంప్రదాయ విగ్రహం. కొత్త విగ్రహం పైన మనం అభిప్రాయాలు తీసుకున్నాం, పాత విగ్రహం పైన అభిప్రాయాలు తీసుకున్నాం. సో ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కొత్త ప్రభుత్వం ప్రపోజ్ చేసిన ఈ విగ్రహమే బాగుంది, తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. ఈ విగ్రహమే బాగా ఉంది, దీన్నే ఉంచాలని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చే విగ్రహాన్ని వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ సాంప్రదాయం కట్టుబాట్లు ఇంతే ఉంటాయట. ఏవో నగలు దిగేసుకొని ఒక దేవతామూర్తి టైప్ అనేది అది ఒక దేవాలయంకు సంబంధిస్తుంది. అటువంటిది ఏం కాదు. మన తెలంగాణ అసలు ఒక విగ్రహం చూడంగానే, ఒక మహిళను చూడంగానే ఇది సాంప్రదాయము, కట్టుబొట్టు ఇదంతా చాలా బాగుందని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈ విగ్రహం కావాలని ఎక్కువ మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారు.